గిరిజన మహిళా సర్పంచ్ సంతకాలను ఫోర్జరీ చేసి గ్రామాలకు రావాల్సిన కోట్లాది నిధులు దుర్వినియోగం చేశారంటూ పవన్ కళ్యాణ్ కు గిరిజన మహిళా సర్పంచ్ లేఖపై స్పందిస్తూ జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గునుకుల కిషోర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేనే గెలవాలి అని కాకుండా అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే అందరం కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుతుంటే గిరిజన మహిళా సర్పంచ్ తన సంతకాలను ఫోర్జరీ చేశారని పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశారు. ముందు వీటిపై స్పందించడానికి కాకానికి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో 9 నెలల కిందట తప్పిపోయిన మహిళలను పవన్ కళ్యాణ్ 9 రోజుల్లో ఛేదించారని తెలిపారు. ఇటీవల జరిగిన మానభంగం కేసులో దోషులు కూడా మైనర్లు అవ్వడంతో వారి విషయంలో చట్టం ఏ విధంగా చెప్తుందో చూసి శిక్షను అమలుపరచండి చెప్పిన పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడే విధానం, మీ చేష్టలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు స్వాతంత్రం వచ్చినట్లు అనే మహాత్మా గాంధీ అన్న ఆ రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఉంటే వాటిని వక్రీకరించేవారేమో అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత, స్థాయి రెండూ మీకు లేవని, మరొకసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఖబర్దారని హెచ్చరించారు. జన సైనికుల తిరుగుబాటుకు నియోజకవర్గం వదిలి పారిపోవాల్సి వస్తుందన్నారు. ఈ ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, కృష్ణారెడ్డి, ఏటూరి రవికుమార్, కాకు మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కాకాని, కాంతారా సినిమాలో విలన్కున్న అన్ని అవలక్షణాలు గల కాకాని, పాపాలతో కళ్ళు మూసుకుపోయిన కాకాని నోటికొచ్చినట్టు నిన్నేదో వాగాడు. ఈరోజు ఆయనకి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు లేదు. ఈ రోజున ఒక గిరిజన మహిళా సర్పంచి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రామానికి సంబంధించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. ముందుకు దీనికి సమాధానం చెప్పు. మీరు చేసిన పాపాలకు తప్పులకి సమాధానం చెప్పకపోగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దాన్ని వక్రీకరించడం, మీ యాసాలు, మీ నాటకాలు మేము చూడలేకపోయాం. ఆడపిల్లను చూస్తుంటే భయం వేస్తుందంటే ఆయనకి. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన 10-15 రోజుల్లోనే మీ ప్రభుత్వంలో అదృశ్యమైన ఒక మహిళని, 9 నెలలుగా కనపడిన ఒక మహిళని కేవలం 9 రోజుల్లో ఆచూకీ తెలిసేటట్టు చేశారు. అదేవిధంగా మరొక కేసులో, మానభంగం కేసులో దోషులుగా ఉన్నది మైనర్ బాలుడని తెలిసి వాళ్ళకి చట్టం ఏ విధంగా శిక్షలు అమలుపరుస్తుందో దాన్ని గమనించి చేయండి అని చెప్తే దాన్ని అదేదో మీరే చూసుకోండి అని వక్రీకరించారు. మా పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులు కూడా నిండా గడవలేదు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట, ఆడబిడ్డల్ని అనుమతి లేకుండా తాకాలంటే కఠినమైన శిక్షలు అవలంబిస్తాం, భయపడే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీలాగా ఎర్రి ఆలోచనలు ఆయనకి లేవు. ఆడబిడ్డ అర్ధరాత్రి పూట ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం వస్తుందని ఆ రోజున మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఆ రోజున మీలాంటి క్రూరులు ఉండుంటే దాన్ని ఎంత వక్రీకరించేవారు అని చెప్పి ఈరోజు అనిపిస్తుంది. ఈరోజు ఆడబిడ్డల మానభంగం కేసులో ఉండే శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి పనికిరావు, ఇంకా కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళని తాకాలంటే కూడా భయపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీరు దాన్ని వక్రీకరించారు. ఇది మీ విజ్ఞతకే వదిలేయడం లేదు. పొరపాటున పవన్ కళ్యాణ్ గారి మాటను మరొక్కసారి మీరు ఎత్తారంటే మర్యాదగా ఉండదు, ఖబర్దార్ అని తెలియజేస్తున్నాను. మీరు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కల్తీ మద్యం తాగించి అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసిన మీ ఘన చరిత్ర, మీ నేర చరిత్ర, మీరు దోషులుగా ఉన్న ఒక్క ఫైల్ మాత్రమే కోర్టులో ఫైల్ దొంగిలించబడ్డం, అదేవిధంగా అక్రమ మైనింగ్ని అడ్డుకుంటున్న ప్రజాప్రతినిధులపై మీరు ఎవరిని పంపించారో మీకు చేతకాక ఇవన్నీ కూడా ప్రజలు చూసి మీకు సరైన బుద్ధి చెప్పారు. ఇంకా కూడా మీకు ఈ బుద్ధి రాలేదు. బుద్ధి రాకుండా కల్లా ఏదో అరుస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు అరిచినంత మాత్రం మీకేమీ లేదు. మీరు పెద్ద మనిషి అయ్యి పంటలన్నా అని మీరు నామకరణం చేసిన రోజే మీరు అవినీతికి రారాజుగా ఎదుగుతున్నారు. అప్పటి నుంచి ఎదుగుతున్నారు. ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గం అనేక రకాల దోపిడీకి గురైంది. వీటన్నిటికీ సమాధానం చెప్పకపోగా కేవలం నోరేసుకొని అరవడం తప్పిస్తే మీరేం చేసింది లేదు. వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్న మీరు జరిగిన తుఫాన్లో కానీ వర్షాల్లో కానీ బాధితులకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు. మీది ఫోర్జరీ ప్రభుత్వం అని కూడా ప్రజలందరూ తెలుసుకున్నారు. నిన్న కాక మొన్న మన కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మీరు నిధులను ఏ విధంగా దుర్వినియోగపరుచుకున్నారో మా నాయకులు కాకు మురళి గారు సవివరంగా వివరించారు. ఈ విధంగా చెప్పుకుంటా పోతే
వైసీపీ నాయకులు చేసిన అవినీతికి లెక్కే లేదు. అవినీతికి రారాజులు వైసీపీ నాయకులు. కాకాని గారు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కానీ అర్హత లేదని మీరు ఒక్కసారి తెలియజేస్తున్నాను. మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తిన జనసేన పార్టీ గురించి మాట్లాడినా మా కోపానికి గురి కావాల్సి వస్తుంది. సర్వేపల్లి నియోజకవర్గాన్ని నుంచి మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి కూడా ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.